హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ వంకాయ కూర. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఎలా చేసేయాలో చూసేయండి. కుక్కర్లో నైట్ అంతా నానబెట్టుకున్న 1 కప్ బఠానీ, అలాగే తొక్క తీసిన ఆలుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక వంకాయని కూడా ఇలా కట్ చేసేసుకొని దాంట్లోనే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఒక ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వేయించేస్తే సరిపోతుందండి. మనకి శనగ ఉడికిపోతే చాలు, మరి రేగిపోవాల్సిన అవసరం లేదు. ఇలా మూత తీసి చూసాను కదా, ఆల్మోస్ట్ మనకి బఠానీ అనేది ఉడికిపోయింది. మనకి ఆలు వంకాయ కూడా ఉడికేస్తుంది. ఈ ప్రాసెస్లో చేస్తే ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చి, అలాగే 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ ఈ బఠానీ కూరకి చాలా బాగుంటుందండి. కొంచెం వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఆనియన్ టర్న్ అయిన తర్వాత 4-5 టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటో అనేది పూర్తిగా మగ్గి పచ్చివాసన పోయి రేగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే 5 to 6 మినిట్స్కి టమాటా పూర్తిగా మగ్గి ఉడికి కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మూత తీసి చూసి కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఎక్కడ టమాటా అనేది ముక్కలుగా ఉండకుండా మొత్తం రేగిపోతే మనం ఉడికించిన శనగలు, బఠానీ ఉంటుంది కదా, వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి గంటతో. మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది, రెడీ అయిపోతుంది. కొంచెం ఉడికొచ్చిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ, కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్. దీనికి మరి ఎటువంటి మసాలాలు అవసరం లేదు కదండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి, పూరీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. జ్యూసీగా కొంచెం జ్యూస్ థిక్నెస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మరీ థిక్గా ఉన్న బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ అని అందరికీ తెలిసే ఉండొచ్చు. ఈ ప్రాసెస్లో 1 టైం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.